వర్షాలకు నగరవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ ను వర్షాలు వీడడం లేదు. గురువారం రాత్రి మొదలైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కాలువల్ని తలపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాఫ్ట్వేర్ కంపెనీలకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో ఉస్మాన్ సాగర్ 11 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తారు. జంట జలాశయాల గేట్ల ఎత్తివేతతో మూసీకి వరద పెరిగింది. దాంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మూసీ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. చాలా బస్తీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. జంట జలాశయాల గేట్ల ఎత్తివేతతో జియాగూడ, పురానాపూల్, గోల్నాక, మూసారాంబాగ్ ముంపు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. జియాగూడ 100 ఫీట్ రోడ్, పురానాపూల్, హైకోర్టు మార్గంలో రోడ్డుపైకి వరద నీరు వచ్చింది. మరోవైపు మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని నిలిపివేశారు. అటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గోల్నాక, మూసారాంబాగ్, చాదర్ఘాట్ ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రి జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. భారీగా కురుస్తున్న వర్షానికి వార్డుల్లోకి, ఎమర్జెన్సీ సెంటర్లోకి వరద నీరు చేరింది. దీంతో పేషెంట్లు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెబుతున్నారు.